రైతులు మరి ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం అందరం ఏమన్నాం? కిసాన్లం, రైతులం. జై జవాన్, జై జవాన్. అంటే భారతదేశం అంటేనే రైతులతో వ్యవసాయం చేసే దేశం భారతదేశం. ఏం జరిగింది మరి? ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఏం మార్పు వచ్చింది? వెనకటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిండే? మన వడ్లు కొనలేదు, మన జొన్నలు కొనలేదు, సాగుకు నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, అన్ని ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమైంది? మరా సేమ్ అదే పరిస్థితి వచ్చినారా లేదా? కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి ఇచ్చిండు? 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు. సాగుకు చెరువులు రిపేర్ చేసి మిషన్ కాకతీయ ద్వారా నీళ్ళు ఇచ్చిండు. అదే మాదిరిగా బీడు భూములు అన్ని పండించే కొరకని మన నారాయణఖేడ్లో బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చిండు. అదే మాదిరిగా కొత్తగా 8 చెరువులు మంజూరు చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. రైతుకు పెట్టుబడి కొరకని రైతు బంధు పథకం ద్వారా 10,000 రూపాయలు పెట్టుబడి సాయం చేసిండు. తర్వాత రైతు పండించిన పంటని ఏ ధాన్యమైనా సరే ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కరువు వచ్చినా, కరోనా వచ్చినా, ప్రాణం మీదకి వచ్చినా, ఏది వచ్చినా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుని రాజు చేయాలని చెప్పేసి మరి కేసీఆర్ గారు చేసే ప్రయత్నం చేసినారు. సక్సెస్ఫుల్ అయినరు. మరి కేసీఆర్ గారు వచ్చి నుంచే మనందరూ కూడా ముఖ్యమంత్రి అయినాకనే మనందరికీ కూడా రైతుల 4 పైసలు చేతిలో ఆడే పరిస్థితి మన కేసీఆర్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మాటలేమో పెద్ద పెద్ద చెప్పినారు. అధికారంలోకి రాగానే ఏం చేసినారు? ఏమీ చేసింది లేదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న 10,000 అన్న ఇస్తున్న 10,000 అన్న వస్తున్నాయంటే అవి కూడా రాలేదు. ఇప్పటివరకు అవి కూడా రాలేదు. మరి రేపటికి అవి పూర్తిగా కూడా రాకుండా పోతాయి. మరి డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. అవి వచ్చినాయంటే అవి రాలేదు. అదే మాదిరిగా రైతులకు వరి అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. మనం ఇప్పుడు కూర్చున్నది వరి పంట గురించి మాట్లాడడం కూర్చున్నాం. వరి పంటకు 500 రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుండు? మాట మార్చి మొదలేమో అధికారంలోకి రాగానే చేస్తామన్నారు, తర్వాత యాసంగి పంటల మీద చేస్తామన్నారు, తర్వాత వానాకాలం పంటల మీద చేస్తామన్నారు. చివరికి ఇప్పుడు ఏమంటుండు? కేవలం సన్న వడ్లకే చేస్తామంటారు. ఎంతమందికి ఉన్నాయి సన్న వడ్లు? చేయలేప్పుడు ఎవరైనా పెట్టిన ఉంటే ఒక్కరు కూడా లేవు. అంటే బోనస్ ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇయ్యడు అన్నట్టే లెక్క కదా. అది బోగస్ అన్నట్టే లెక్క. బోనస్ కాదు, అది బోగస్ మాటలు అన్నట్టే లెక్క. ఆయన రైతు బంధు మరి ఈ బోనస్ అనేది ఎవరికి ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇవ్వకుండానే రైతులు మన సన్న వడ్లు పెట్టాలి, అది దాని కండిషన్ తీసుకొచ్చే కొరకే ఇదంతా ప్రయత్నం చేస్తుండు. ఆ రకంగా కూడా ఇబ్బంది పెడుతుండు. తర్వాత రైతులు పండించిన పంటలు కొనాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. సరే, మొదలు పంటలు కొనే విషయం మాట్లాడతా నేను. మేమేమో గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం ఖచ్చితంగా పెట్టి అవసరం పడితే ఇంటింటికాడ కూడా కాంటా పెట్టి జోక్పించి జొన్నలు కానీ, వడ్లు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ, కందులు కానీ, శనగలు కానీ, నిజాం సాగర్లో పండించిన శనగలు కూడా, సింగూరులో పండించిన శనగలు కూడా కొనుగోలు చేసినాం. ఉల్లిగడ్డలు కూడా ఎట్లా కొన్నామంటే కరోనా వచ్చి బయట తిరగడానికి ఒక్కడు సిద్ధంగా లేడు. మరి కేసీఆర్ని గెలవాలంటే కూడా పెద్ద గగనం. ఎందుకంటే కరోనా ఉంది, ఎక్కడో అక్కడ లాక్ అయిపోయాం. ఏదో తిప్పలు పడి మరి మన రైతుల జొన్నలు పాడైపోతున్నాయని చెప్పేసి ఆడికి వెళ్ళి ఏదో రకంగా చేరి మరి కరోనా పీరియడ్లో కూడా మనం జొన్నలు కొనుగోలు చేస్తాం. ఎప్పుడైనా సరే ఏ పంట కొనుగోలు చేసినా మనం కొనుగోలు చేసే పంట ఇమీడియట్గా లిఫ్ట్ అయ్యే విధంగా, రైతులకు ఇబ్బంది పడకుండా, రైతుల వడ్లు తడవకుండా, రైతులు రోడ్డు మీద ప్రాణాలు పొడగొట్టుకోకుండా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఎంబడి లారీలు పెట్టేసి వడ్లు కానీ, జొన్నలు కానీ, శనగలు కానీ, మొక్కలు కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కనీసం 72 గంటల లోపల వాళ్ళకి పేమెంట్ కూడా చేయించిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. 72 గంటల్లో పేమెంట్ చేయించాం. ఇప్పుడు ఏముంది పరిస్థితి? కల్లేరులో కొనుగోలు కేంద్రమే లేదు. ఉందా కల్లేరులో? ఒకరోజు పెట్టిండు, బంద్ పెట్టిండు. జొన్నల కొనుగోలు కేంద్రం కల్లేరులో లేదు. తర్వాత బీబీపేటలో కొనుగోలు కేంద్రం పెట్టారు. బీబీపేటలో కొనుగోలు కేంద్రం పెట్టేసి
సుమారుగా 5,000 క్వింటాలు జోకిలు జోకి 5,000 క్వింటాలు అట్లనే పెట్టి ఇంకా 20,000 క్వింటాలు రైతుల వద్ద ఇళ్లలో ఉన్నాయి. 20,000 క్వింటాలు ఇళ్లలో కానీ రోడ్డు మీద కానీ పోషణ. ఆ 20,000 క్వింటాలకు ఈ 5,000 క్వింటాలు ఎప్పుడు పోతాయో అప్పుడే వాటికి పర్మిషన్ ఇస్తారట. అది కూడా కండిషన్ పెట్టి ఇన్ని క్వింటాలనే తీసుకుంటామని చెప్పేసి రైతులకు నానా తిప్పలు పెడుతున్నారు. ఇంతకుముందు మా పరమేష్ గారు చెప్పినట్టు ఎందుకు అక్కడ ఇద్దరు పిడుగోడు చనిపోయారు. రామోజీపల్లి విలేజ్లో ఇద్దరు పిడుగోడు చనిపోయారు. ఎందుకంటే సుమారుగా వాళ్ళు కోసిన వడ్లు నెల రోజుల నుంచి ఎవరు కాంటా పెట్టక ఆ కళ్ళాలలో పోసి పెట్టిరు. సరే వర్షం వచ్చింది కదా అని చెప్పేసి దాని మీద కప్పుదాము కవర్లు కప్పుదామని పోతే పిడుగువాడు చనిపోయారు. ఈ సాగుకి ఎవరు కారణం? ఈ కాంగ్రెస్ నాయకులు కాదా? కరెంటు సరిగా రాక మరి నీళ్లు సరిగా అందక రైతులు ఆత్మహత్య చేసుకున్న దానికి ఎవరు కారణం? ఈ కాంగ్రెస్ కాదా? ఈ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి వాళ్ళ మీద 302 కేసులు రికార్డు చేయాలని చెప్పేసి వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా శిక్షించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము రైతుల కొరకు ఖచ్చితంగా వాళ్ళకి పోరాటం చేసి రైతులకు అండదండగా ఉండి అన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులు రిపేర్ చేసినాం. ఈరోజు ఒక చెరువుకు ₹1 కూడా పెట్టేటోడు లేడు. చెరువు నిండిన చెరువులు బొంగలు పడి కారిపోతుంటే అడిగేవాడు దిక్కులేని పరిస్థితి. బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 1,31,00,000 ఎకరాలకు 1,31,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే కొరకు అది ఏర్పాటు చేసి పనులు ప్రారంభించిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆ పనులని ఆపేసిన ఘనత ఎవరిదంటే ఈ కాంగ్రెస్.